అందరికీ నమస్కారం. ట్రీ మీడియా డివోషనల్కి అందరికీ స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, జూన్ 6వ తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. సో దీని ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? జూన్ 5, 6, 7 తారీఖులలో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది. సాధారణంగా పంచగ్రహ కూటమి అనేటువంటిది అనగా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో ఉండగా కలిసినప్పుడు కూటమి అని అంటారు. 2 గ్రహాలు 3 గ్రహాల కలయిక సాధారణంగా జరుగుతుంది. చతుర్గ్రహాలు 4 గ్రహాల కలయిక, పంచగ్రహాల కలయిక, షష్టగ్రహాల కలయిక, సప్తగ్రహాల కలయిక, అష్టగ్రహాల కలయిక కూడా జరుగుతుంది. అయితే ఇవి 2013 సంవత్సరంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏర్పడబోతుంది. అయితే ఇంతకుముందు గతించినటువంటి కాలంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటముల యొక్క ప్రభావము కొన్ని విధాలుగా మంచి చెడు అనేటువంటిది జరిగింది. కానీ ఈసారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే అమావాస్య రోజున ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి. మనము ఆలోచించాల్సింది, కొద్దిగా భయపడాల్సినటువంటిది ఈ యొక్క అమావాస్య రోజున ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి. చతుర్దశి రోజు మొదలుకొని చతుర్దశి, అమావాస్య, పాడ్యమి తిథి వరకు కూడా ఈ పంచగ్రహ కలయిక. అందున మనం చూసుకున్నట్లయితే ఇది వృషభ రాశిలో ఏర్పడబోతుంది. జలరాశి అయినటువంటి వృశ్చిక రాశి మీద దీని యొక్క ప్రభావం ఏంటంటే ఈ 5 గ్రహాల యొక్క వీక్షణ సప్తమ దృష్టితో వృశ్చిక రాశి మీద, కుజుడి యొక్క వీక్షణ అష్టమ దృష్టితో, శని యొక్క వీక్షణ దశమ దృష్టితో, పాశ్చాత్య జ్యోతిష్యుల ప్రకారం రాహు యొక్క వీక్షణ నవమ దృష్టితో ఈ వృశ్చిక రాశి మీద కేతువు తప్ప అన్ని గ్రహాల యొక్క వీక్షణ అనేటువంటిది ఉండబోతుంది. సాధారణంగా ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఒక్క గురువు గ్రహం మినహా రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు మనకు రోహిణీ నక్షత్రంలో ఉన్నాయి. ఆ సమయానికి రోహిణీ నక్షత్రానికి అధిపతి ఎవరండి? చంద్రుడు. చంద్రుడు దేనికి కారకము? జలాన్ని ఆకర్షిస్తాడు. అలాగే మనఃకారకుడు, మాతృత్వానికి కారకుడు. కాబట్టి ఏమవుతుంది? సునామీ హెచ్చరికలు రావచ్చు, జల ప్రళయాలు కావచ్చు, వర్ష బీభత్సం పెరగవచ్చు ఆ 4-5 రోజుల్లో. లేదా మాతృత్వాన్ని ఆస్వాదించేటువంటి మహిళలకి కొంతమందికి మిస్క్యారీస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి డివోషనల్ ట్రీ ప్రేక్షకులు, మహిళామణులు ఎవరైతే ఉంటారో గర్భవతులైనటువంటి వాళ్ళు ఈ పంచగ్రహ కూటమి కంటే వారం రోజుల ముందు నుంచి పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి నెల రోజుల వరకు జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా మనం చెప్పుకోదగినటువంటిది. ఇక మనం గమనించుకున్నట్లయితే మనఃకారకుడు కూడా చంద్రుడు అని చెప్పాను కదా. చంద్రుడు బలహీనమైనటువంటి సమయంలో చంద్రుడి నక్షత్రంలో గురువు తప్ప అన్ని గ్రహాలు ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ కూడా అన్రెస్ట్తో ఉంటారు. అంటే అశాంతి, అభద్రతా భావానికి లోనై ధర్నాలు, రాస్తారోకోలు, స్ట్రైకులు ఇవన్నీ జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది సమస్త మానవాళి కనుక ప్రపంచానికి సంబంధించినటువంటిది. దీనికి మన భారతదేశం ఏమీ కూడా మినహాయింపు కాదు. ఎందుకనంటే మన భారతదేశం యొక్క స్వాతంత్రము వృషభ రాశిలో ఏర్పడింది, వృషభ లగ్నంలో ఏర్పడింది, కర్కాటక రాశిలో ఏర్పడింది. ఇప్పుడు వృషభ రాశిలో పంచగ్రహ కూటమి అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంగా భారతదేశంలో కూడా అన్రెస్ట్ వాతావరణం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే మనం గమనించుకున్నట్లయితే ప్రజలు కూడా ఏం ప్రశాంతంగా లేరని చెప్పవచ్చు గత నెల రోజులుగా. అంతే కదా నాయన? ఎందుకనంటే సుదీర్ఘకాలముగా మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంతో పాటుగా ఇతరత్ర కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 40-50 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియలో భారతదేశం యంత్రాంగం అంతా ఉన్నది. కాబట్టి
నెల రోజుల నుంచి ప్రజల్లో కూడా ఏమవుతుంది, ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటిది ఏనాడు లేనంతగా ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి ఈ 2024 ఎన్నికల్లో ఉంది. పంచగ్రహ కూటమి ప్రభావం వలన అని చెప్పవచ్చు. ఎందుకనంటే దశాబ్ద కాలంగా పాలించినటువంటి బీజేపీ ఇంకొక అవకాశం వస్తే భారతదేశాన్ని సమూలంగా మార్పు చేసి అభివృద్ధి బాటలో పయనింప చేయాలనే సదుద్దేశంతో కంకణం కట్టుకొని ముందడుగు వేస్తుంది. అదే కాంగ్రెస్ అలయన్స్ పార్టీ దశాబ్ద కాలంగా పార్టీ పదవిని కోల్పోయి అనగా అధికారాన్ని కోల్పోయి ఈసారైనా చేజింపించుకోవాలి అధికారాన్ని చెప్పి ఉవ్విళ్ళూరుతుంది. ఈ రెండు ప్రధాన పార్టీల కారణం చేత భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అన్రెస్ట్లో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ అష్టమ సహజ భచక్రమైనటువంటి అష్టమ రాశి వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశి జలరాశి. ఈ వృశ్చిక రాశిలోనే అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వాడు మోడీ గారు, వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారు. కాబట్టే తను దైవ అనుగ్రహం కోసం ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుంటున్నారని చెప్పారు. ఈ మధ్యకాలంలో వారం రిజల్ట్స్ వచ్చే 4-5 రోజుల ముందర నుంచి ధ్యానంలో ఉంటాను, రిజల్ట్స్ రోజున చూడను అని చెప్పి. కాబట్టి ఇక్కడ అటువంటి వాతావరణం కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దైవ అనుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఏం జరగబోతుందంటే ఓషధులకి అధిపతి చంద్రుడు కాబట్టి ఏమవుతుంది, ఈ ఓషధులు అనేటువంటివి కొత్త ఔషధి అనగా మందులకి నయం కాని రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా ఈ సంబంధించినటువంటి మందు కనుగొనడం సమస్త మానవాళి ఆనందింపదగేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన ఏర్పడే మంచి విషయంగా చెప్పవచ్చు. ఇక ఈ పంచగ్రహ కూటమి వలన ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాలు కలుగుతాయనంటే సాధారణంగా అన్ని రాశుల వారు కూడా ఎఫెక్ట్ అవుతారండి. ఎందుకంటే కేవలం ఒక రాశిలోనే జన్మిస్తారు, కానీ రాశే ప్రాతిపదిక కాదు, మనిషి జన్మించిన లగ్నం కూడా ప్రాతిపదిక తీసుకోవాలి. కాబట్టి మనిషి ఒక లగ్నంలో జన్మించి ఇంకొక రాశిలో జన్మించినప్పుడు రాశి ఫలితం కంటే లగ్న ఫలితమే ప్రధానం. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పే విషయంలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి చూసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు రాశిలోనే ఉండడం, ద్వితీయ స్థానంలో పంచగ్రహ కూటమి, అష్టమ స్థానంలో షష్టగ్రహ వీక్షణ ఉండడం, శని యొక్క కంట్రోల్లోకి కుజుడు వెళ్ళిపోవడం. ఈ కారణం చేత మేషరాశి వారికి ధనపరమైనటువంటి నష్టములు, మనస్సు ప్రశాంతంగా ఉండదు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రధానమైనటువంటి నిర్ణయాలు జూలై నెలలో మీరు ఆలోచించుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చూసుకున్నట్లయితే రాశిలోనే పంచగ్రహ కూటమి, సప్తమ స్థానంలో ఈ సంబంధించినటువంటి అష్టగ్రహ వీక్షణ ఉన్నటువంటి కారణం చేత దాంపత్య విభేదాలు కానీ భాగస్వామ్యంలో మధ్య వ్యాపార భాగస్వామ్యంలో మధ్య విభేదాలు కానీ రావడం జరుగుతాయి. కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అధైర్యపడకుండా ప్రతిదీ కూడాను ధైర్యంగా ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక మిథున రాశి చూసుకుంటే 12వ రాశిలో పంచగ్రహ కూటమి, షష్టమ స్థానమందు ఈ యొక్క అష్టగ్రహ వీక్షణ ఉండడం. ఈ కారణం చేత స్వల్పపాటి అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సామర్థ్యానికి మించి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. ఇతరులతో అకాలమైనటువంటి శత్రుత్వ భావాలు పెరుగుతాయి. ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశికి చూసుకున్నట్లయితే లాభస్థానంలో పంచగ్రహ కూటమి మరియు పంచమ స్థానంలో అష్టగ్రహ వీక్షణ ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా లాభం స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విజయం సాధించారు అని అంటే అతను ఎక్కువ శ్రమ పడితే తప్ప విజయం ఊరికే రాదు ఎవ్వరికీ కూడా. కాబట్టి కర్కాటక రాశికి బాధక స్థానంలో పంచగ్రహ కూటమి ఉండడం వలన ఎక్కువ కష్టపడి ఫలితాన్ని పొందుతారు. సంతానపరంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి మాతృమూర్తులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తలు పాటించండి. కన్సీవ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది, లేకపోతే గర్భస్రావాలు జరిగే అవకాశాలను చెప్పవచ్చు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వారికి దశమ స్థానంలో పంచగ్రహ కూటమి, చతుర్థ స్థానంలో అష్టగ్రహ వీక్షణ ఉండడం. ఈ కారణం చేత గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అపనిందలు మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక కన్యా రాశి చూసుకుంటే భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి, తృతీయ స్థానంలో అష్టగ్రహ వీక్షణ ఉండడం. ఈ కారణం చేత కన్యా రాశి వారికి అన్నింటా విజయం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో కొంత అనుకూలమైనటువంటి తీర్పు రాకపోవడం మీకు కొంత బాధ కలిగిస్తుంది. సోదరులతో సన్నిహితంగా, తెలిసిన వారితో సన్నిహితంగా మెలగండి.
కొత్త పరిచయాలు పెరుగుతాయి, జాగ్రత్త వహించండి. తులారాశి వారికి చూసుకుంటే అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి, ద్వితీయ స్థానంలో అష్టగ్రహ వీక్షణ ఉండడం, ఈ కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. డబ్బులు ఇచ్చినటువంటివి తిరిగి రాకుండా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే మీరు తులారాశిలో జన్మించినటువంటి వారు అంత ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారికి కూడాను, సమస్త మానవాళికి కూడాను ఇబ్బందికర పరిస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం జూన్ 5, 6, 7 తారీఖులో ఏర్పడుతున్నటువంటి కారణం చేత జూన్ నెల మొత్తం కూడా ఈ యొక్క ఫలితాలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధించినటువంటి ఈ పంచగ్రహ కూటమి దోష నివారణార్థమే మా పీఠం ఆధ్వర్యంలో శని జయంతి జూన్ 6వ తారీఖు రోజున అయింది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఉద్యోగము, వివాహము, సంతానము, అనారోగ్యము, జటిలమైన సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయలకి మీ గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి మోస్ట్ ఎఫెక్టెడ్ రాశి ఏదయ్యానంటే వృశ్చిక రాశి. అష్టగ్రహ వీక్షణ, సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి, ఈ కారణం చేత ప్రధానంగా దాంపత్య విభేదాలు, భాగస్వాముల మధ్య విభేదాలు, ప్రతిదీ కూడాను దుందుడుకు స్వభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ మీ యొక్క దుందుడుకు స్వభావాన్ని మీరు తగ్గించుకొని జాగ్రత్తలు పాటించండి. లౌక్యంతో మీరు కార్యక్రమాలు చక్కబెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఏ పని యందు కూడాను తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఇక ధనుసు రాశి వారికి షష్టమందు పంచగ్రహ కూటమి, వ్యయ స్థానమందు అష్టగ్రహ వీక్షణ, ఈ కారణం చేత ప్రధానంగా శత్రుత్వ భావనలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడాను రాని బాకీలు వసూలవుతాయి. కొంతవరకు ధనుసు రాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి ఫలితాలు చూస్తారు. అయితే నిద్ర పట్టనటువంటి రోజులుగా ఉంటాయి. మీకు కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ మానసిక వేదనకి గురి చేస్తాయని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి చూసుకుంటే లాభస్థానంలో అష్టగ్రహ వీక్షణ, పంచమ స్థానంలో సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావము మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధికి మీరు బాటలు వేస్తారు. మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధిని చూసి ఆనందిస్తారు. అయితే ప్రధానంగా ఏ పని యందు తలపెట్టినప్పటికీ కూడాను ఈ యొక్క ప్రభావం వలన మంచి జరుగుతుంది పంచగ్రహ కూటమి వలన. కాకపోతే ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కావున సంబంధించినటువంటి శని దోష నివారణకి మీరు పరిహారాలు పాటించండి. ఇక మకర రాశి అయిపోయి కుంభరాశికి చూసుకున్నట్లయితే కుంభరాశికి చతుర్థమందు షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, దశమ స్థానమందు అష్టగ్రహ వీక్షణ ఉండడం, ఈ కారణం చేత అకాల విరోధాలు మీకు ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే తృతీయమందు పంచగ్రహ కూటమి, నవమందు అష్టగ్రహ వీక్షణ, ఈ కారణం చేత లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, పరిపరి విధాలుగా చూసుకున్నట్లయితే ద్వితీయమందు కుజుడు, వ్యయస్థానముందు శని, పాపగ్రహ వీక్షణ మీనరాశి వారికి, పాపగ్రహ స్థితి మీనరాశి వారికి ఉన్నటువంటి కారణం చేత పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఇతరుల వలన మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతరులను గుడ్డిగా నమ్మకండి, కొత్త పరిచయాలు పెంచుకోకండి. అలాగే దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా వాయిదా వేసుకొని జూలై నెలలో మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు.